ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏం చేసినా కొత్తగా చేస్తుంటాడు. అందరూ లీడర్లు ఊరూరుకు పోయి శంకు బండలకు పరదలు గుంజుతుంటే సారు మాత్రం ఆఫీసులో కూకొని కట్టుకొత్తుతుండు. పార్టీ పుట్టినరోజు నాడు తతిమ్మ పార్టీలన్నీ పెద్ద మీటింగులు పెట్టుకుంటే సారు మాత్రం పబ్లిక్ నడుమ తిరుగుతుంటాడు. ఇగో గిట్లనే ఇప్పుడు మళ్ళొక కొత్త ఈగ్రం చేసిండట. చూడుండ్రి అదేంటిదో. ఏం చేసినా కొత్త ఉండాలి, కొత్త ఈగురం చేయాలి అన్నట్టే ఉన్నది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పనితీరు. అన్యావగానే సారు సీట్లే కూర్చున్నప్పటి సంది పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టిస్తాడు. ఇట్లనే ఊర్ల పొంటి చెత్త చెదారం లేకుండా చేస్తాందుకు గా నడమ స్వచ్ఛ రథాలు చాలు చేసిండు. అంటే ఇండ్లల్లో పోగయ్యే పొడి చెత్తను తీసుకొని దానికి బదులుగా ఉప్పులు పప్పులు ఏదో ఓ సామాన్లు ఇచ్చే ఈగురం చేసిండ్రు. అట్లా పోయిన ఏప్రిల్ నెలలో రాష్ట్రం అంతటా ఇండ్లల్లో పోగైన 19 లక్షల కిలోల పొడి చెత్తను తీసుకొని 3,30,00,000 విలువ చేసే ఉప్పులు పప్పులు పబ్లిక్ కు పంచిపెట్టినరాట. గొప్ప ముచ్చట్నే. ఇక డిప్యూటీ సీఎం పవన్ సారు పనితీరు చూసి సినిమా హీరోలు సెలబ్రిటీలు కూడా గట్టిగానే మెచ్చుకుంటారు. జనసేనాని తీసుకొచ్చిన స్వచ్ఛ రథాలు భలే పనిచేస్తున్నాయి, ఆలోచన మంచిగా ఉన్నదని హీరో నాని ఇంటర్నెట్ గుట్లో ఓ వీడియో పెట్టిండు. స్వచ్ఛ రథాలను పబ్లిక్ అంతా వాడుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఒక్క నానినే కాదు, బ్యాడ్మింటన్ ఆట ఆడే పివి సింధు కూడా ఓ వీడియో పెట్టింది. డిప్యూటీ సీఎం తీసుకొచ్చిన మ్యాజిక్ డ్రైన్లు భలే మంచిగా ఉన్నాయి, కాలువల పొంటి మురుగునీళ్లు కచరా జమ కాకుండా మంచి ఆలోచన చేసిండ్రని తారీఫ్ చేసింది. ఇట్లా పంచాయతీరాజ్ శాఖ తీసుకొచ్చిన పథకాలకు సెలబ్రిటీలు గట్టిగానే ప్రచారం చేస్తాండ్రు.